హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ సంక్రాంతికి తెలుగు సినిమాలు పోటాపోటీగా విడుదలవుతున్నాయి. ముఖ్యంగా 5 పెద్ద పెద్ద హీరోల సినిమాలు మనం ఈ వరుసలో చూడొచ్చు. ముఖ్యంగా చిరంజీవి నటిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు, అట్లాగే ప్రభాస్ నటిస్తున్న రాజా సాబు ఈ వరుసలో చాలా పోటీ పడుతుంటే, ఆ తర్వాత రవితేజ నటిస్తున్న భర్త మహాశత్రు విజ్ఞప్తి, అట్లాగే నవీన్ పోలిశెట్టి సినిమా, శర్వానంద్ సినిమా, ఇలా 5 సినిమాలు సంక్రాంతి రేసులో వస్తున్నాయి. ఇప్పటికే రాజా సాబ్‌కి సంబంధించిన ఒక పాజిటివ్ టాక్ అనేది కూడా సోషల్ మీడియాలో స్టార్ట్ అయింది. యూఎస్‌లో దాదాపు 5,00,00,000కు పైగా విలువ చేసే టికెట్లు అడ్వాన్స్‌గా అమ్ముడుపోయాయని చెప్తుంటే, భారతదేశంలో కూడా చాలా అడ్వాన్స్ బుకింగు 5 నిమిషాల్లోనే 90% టికెట్లు బుక్ మై షోలో అమ్ముడుపోయినట్లుగా సోషల్ మీడియాలో మనకు వార్తలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు బాగా నడవాలని, అందరు నిర్మాతలకు ఆదాయం రావాలని, హీరోలందరికీ హిట్లు దక్కాలని చిరంజీవి గారు ఒక ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతూ చెప్పారు. చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్తో వస్తున్న చిరంజీవి గారు, అట్లాగే రెగ్యులర్గా రవితేజ తన మార్క్ స్టైల్లో చేస్తున్న సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తితో పాటు కామెడీ టైమింగ్ నమ్ముకునే నవీన్ పోలిశెట్టి, అట్లాగే సోషల్ అవేర్నెస్, అట్లాగే ఫ్యామిలీ కథలతో వస్తున్న శర్వానంద్, ఈ 5గురు కూడా సంక్రాంతికే పోటీ పడుతుండటం, ముఖ్యంగా సంక్రాంతికి ఇంకా దాదాపు 5-6 రోజుల సమయం ఉన్నప్పటికే ముందుగానే రాజాసాబ్ డేట్ని ముందుగా జరుపుకొని రిలీజ్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా సంక్రాంతికి మొత్తంగా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా వినోదాన్ని పంచడానికి నిర్మాతలు ఆ డేట్లను కూడా అడ్జస్ట్ చేసుకొని రిలీజ్ చేసినట్లుగా మనకు కనపడుతుంది. ఏమైనా అనిల్ రావిపూడి గత సంక్రాంతికి ఒక సినిమాని తీసుకొచ్చారు వెంకటేష్తోని. ఇప్పుడు ఈ సంక్రాంతికి చిరంజీవి గారితో సినిమా తీసుకొస్తున్నారు. అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ పైన, అట్లాగే తన ఫ్యామిలీ ఓరియంటెడ్ నేరేషన్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ కనపడుతున్నాయి. చిరంజీవి కూడా చాలా రోజుల తర్వాత ఒక పూర్తి లెంత్ ఫ్యామిలీ డ్రామాని ఇందులో చేసినట్టు కూడా చెప్తున్నారు. మరోవైపు చాలా రోజుల నుంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ కూడా రాజా సాబ్లో మారుతి డైరెక్షన్లో వస్తున్న సినిమా కనుక చాలా అంచనాలతో కూడా ఆ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఏదేమైనా పెద్ద పెద్ద హీరోలందరూ పోటీలు పడకుండా ప్రేక్షకులకు వినోదాన్ని పంచడం కోసం, తమ బిజినెస్లు కూడా నష్టపోకుండా ఉండటం కోసం డేట్లను కూడా అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తున్న ఈ సంక్రాంతి పండగ నిజంగా ఏ నిర్మాతకి కాసులు కురిపిస్తుంది, ఏ హీరోకి ఇట్టు దక్కిస్తుంది అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.